ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఈ లెంతీ వీడియో చేసి చాలా రోజులైంది. యూట్యూబ్లో మనకు ఒక కామెంట్ ఇంతకుముందే షార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎవరైనా అడుగుతారని నేను చూస్తూ ఉన్నాను. ఒక ఆయన అడుగుతున్నారు, ఏపీఎస్ పేరుతో ఒక కామెంట్ ఉందండి. సార్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ ఒకటే ఉంటుందా, లేదంటే ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మారిపోతుందా లైఫ్ టైంలో అని చెప్పి అడుగుతున్నారు. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు హోమియోపతిని అర్థం చేసుకోవాలంటే, ఆ బేసిక్స్ అర్థం చేసుకోవాలంటే, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలంటే మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది రావాలి. హోమియోపతి ట్రీట్మెంట్ ఎవరైనా హోమియోపతి లెర్నర్స్ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళకి ఇది రావాలి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఒకటే ఉంటుందా, ఒక మెడిసిన్తోనే అన్ని డిసీజెస్ క్యూర్ అయిపోతాయా, మనం సింగిల్ డోస్ ఇవ్వండి, 2 పిల్స్ ఇవ్వండి, జస్ట్ సింగిల్ డోస్ ఇవ్వండి అని చెప్తూ ఉంటాం కదా. జస్ట్ ఆ 2 పిల్స్ ఇస్తే ఆయన డిసీజ్ మొత్తం క్యూర్ అయిపోతుందా, లేదంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేది అవసరం అవుతుందా అనేటటువంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి. దీనికి ఆన్సర్ మనం చెప్పుకోవాలంటే ఇంకొంచెం మనం బేసిక్స్కి వెళ్ళాలండి. హోమియోపతి యొక్క బేసిక్స్కి వెళ్ళాలి. హోమియోపతి అనే కాదు, మన హ్యూమన్ బాడీ, ఎనీ లివింగ్ బాడీ, దాని యొక్క బేసిక్స్కి వెళ్ళాలి. దాని ఫిజియాలజీ అనేది ఎలా పనిచేస్తుంది అనేది దాని బేసిక్స్కి వెళ్ళాలి. మనం చూడండి, ఇప్పుడు మన హ్యూమన్ బాడీ అనేది మనకు కనిపించేది ఒక ఫిజికల్ బాడీ. ఇది మనకు ఫిజికల్గా ఈ భౌతికంగా కనిపించేటటువంటి బాడీ ఇది కాదు. దీన్ని నడిపించేటటువంటి ఒక ఎనర్జీ బాడీ అనేది ఉంటుందండి. అదంతా కూడా ప్రోగ్రామాటిక్, ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. మీలో ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పాను, మనలో ఎప్పుడైతే ఈ ఎనర్జీ అనేది ఈ బాడీ నుంచి సపరేట్ అవుతుందో, ఈ బాడీలో ఫిజియలాజికల్ మెకానిజమ్స్ అన్నీ కూడా ఆగిపోతాయండి. మొత్తం కూడా ఈ బాడీ ఫంక్షన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఆ డిఎన్ఏ పనిచేయటం అనేది ఆగిపోతుంది. దాని యొక్క ఫిజియాలజీ అనేది, దాని యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది ఆగిపోతాయి. దాని ఫంక్షన్స్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతాయి. మీకు ఆ ఎనర్జీ, మీకు ఏదైతే మనం ఎనర్జీ అని చెప్పుకుంటున్నాం చూసారా, ఆ ఎనర్జీ మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది, డిసీజ్డ్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయండి. మన బాడీ అంతా కూడా డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఆధారంగానే మన బాడీలో ఫిజియాలజీ మొత్తం నడుస్తుందండి. మనం భౌతికంగా ఏదో ఎవిడెన్స్ బేస్డ్ పేరుతో ఎవిడెన్స్ బేస్ అని చెప్తాం. ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ బేస్డ్, అదే హోమియోపతిలో ఏ ఎవిడెన్స్ ఉండదని చెప్తాం. హోమియోపతి అనేది వెరీ అడ్వాన్స్డ్ సైన్స్, పక్కా మీకు ఎవిడెన్స్ ఉన్నటువంటి సైన్స్ అండి. మనం పూర్తిగా దీన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే, కాకపోతే మన దగ్గర అంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అనేది లేదండి. ఈ హోమియోపతిని ప్రూవ్ చేసేటటువంటి భవిష్యత్తులో ఇంకా మనకు నాలెడ్జ్ పెరిగిన తర్వాత మన ఈ విషయాలని కూడా ప్రూవ్ అవుతాయి మనకి. అయితే ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, మీకు హ్యూమన్ బాడీ అనేది ఒక ఎనర్జీ సహాయంతో నడుస్తుంది. ఆ ఎనర్జీ మీద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ఎనర్జీలో అవన్నీ కూడా డిఎన్ఏ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇవన్నీ కూడా, ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన డిఎన్ఏ మీద ఇన్స్టాల్ అయి ఉంటాయి. మన ఎనర్జీ ఫీల్డ్లో ఇన్స్టాల్ అవుతాయి. అవి డిఎన్ఏ మీద ఇన్స్టాల్ అవుతాయి. తర్వాత అవి ఆ డిఎన్ఏ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతాయి. మనకి ఇప్పుడు సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ కావాలనుకోండి, అయితే పొటాషియం లెవెల్స్ బ్యాలెన్స్ కావాలి, లేదా ఒక థైరాయిడ్ హార్మోను బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇవన్నీ కూడా డిఎన్ఏ మీద ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఆధారంగానే జరుగుతాయండి. మనం ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ చూసి, లేదంటే ఇతర ఇంకా ఈ మాలిక్యూల్స్ని మనం మెజర్ చేసి, ఈ మాలిక్యూల్స్ తగ్గినాయి, ఈ మాలిక్యూల్స్ పెరిగినాయి, ఇట్లా ఈ విధంగా మనం డిసీజ్ని కొలవడానికి, లేదంటే ఒక బ్యాక్టీరియా వల్ల, లేదంటే ఒక వైరస్ వల్ల ఈ డిసీజు వస్తుంది అని చెప్పి మనం దాన్ని మెజర్ చేయడానికి, దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఇది కాదు, వీటికి బేసిక్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మన ఎనర్జీ లెవెల్, ఈ ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా, ఇప్పుడు మనకు ఫిజియాలజీ మెయింటైన్ అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది అనుకున్నాం కదా. అలాగే మనకు డిజార్డర్ ఉందనుకోండి, మనకు న్యాచురల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, నార్మల్గా పనిచేసే ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఈ వైరస్ అనేది నేను చెప్పేది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రూపంలో ఉన్నటువంటి ఒక డిసీజ్ అనేది మన నేచర్లో ఉంటుంది. ఆ డిసీజ్డ్ ప్రోగ్రాము మన ఎనర్జీ ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిందో, మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ కూడా ఆల్టర్ అవుతాయండి. ఆల్టర్ అయ్యి నార్మల్ ఫంక్షన్ చేయకుండా అది అబ్నార్మల్ ఫంక్షన్ చేయడం అనేది మొదలవుతుంది. మరి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాము. అవుట్పుట్ ఎలా వస్తుందనేది తెలియదు. నేను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తాను. మనకి ఎప్పుడైతే ఈ డిసీజ్డ్ ప్రోగ్రామ్స్ మన బాడీ మీద ఇన్స్టాల్ అవుతాయో, మన బాడీలో ఫంక్షన్స్ అనేది డిస్టర్బ్ అవుతాయండి. ఇప్పుడు ఈ డిసీజ్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, నేచర్ నుంచే వస్తాయి. మనం ఈ ఫిజికల్ ఐతో, మన భౌతికమైనటువంటి కంటితో మన ఫిజికల్ వరల్డ్ని చూడగలం, కానీ దీని వెనకాల ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందంటే మనకు ఫ్యాన్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది,
లేదంటే ఒక కంప్యూటర్ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఎనర్జీ ఉన్న సంగతి మీకు తెలుసు కదా. ఆ ఎనర్జీ స్విచ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి. అలాగే మన ఈ భౌతికమైనటువంటి కంటితో, ఈ ఫిజికల్ అయితే చూసేది కాకుండా మనం ఎనర్జీ ఫీల్డ్లో కనుక ఎనర్జీ ఫీల్డ్ మనం చూడగలిగితే ప్రతిదీ కూడా, ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి ప్లాంట్స్, యానిమల్స్, ఈవెన్ రాక్, ఇవన్నీ కూడా వాటి వెనకాల ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. ఈ నేచర్లో ఇంక్లూడింగ్ యూ, ఈ నేచర్ అంతా కూడా ఒక ఎనర్జీ, డిఫరెంట్ ఫార్మ్స్, ఇండివిజువల్ ఎనర్జీస్ కింద కనిపిస్తూ ఉంటాయండి. మనతో పాటే అవి తిరుగుతూ ఉంటాయి. మనలో ఎప్పుడైతే ఇప్పుడు పల్స్టిల్లా ఉందనుకోండి, పల్స్టిల్లా ప్లాంట్, అది ఒక ఎనర్జీ లాగా కనిపిస్తుంది మనకు, అదొక ఎనర్జీ. అలాగే నక్స్వామిక అనేది ఒక ఎనర్జీ, అది నేచర్లోనే ఉంటుంది. దాని యొక్క ఆ ఎనర్జీ అనేది ఒక నేచర్, మన ఎనర్జీ మనం ఏ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నామో అదే ఎనర్జీ ఫీల్డ్లో ఆ ఎనర్జీ కూడా మూవ్ అవుతూ ఉంటుందండి, మనతో పాటే ఉంటుంది అది. అయితే అది ఎప్పుడైతే మనలో ఇన్స్టాల్ అయిందో మనలో ఫిజియాలజీ అనేది డిస్టర్బ్ అవడం అనేది మొదలవుతుందండి. అప్పుడు అలాంటి ఎనర్జీస్, అలాంటి మార్బిడ్ ఎనర్జీస్, నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ మనలో ఎప్పుడైతే ఆ ససెప్టబిలిటీ ఉందో, మనలో ఆ వీక్ పాయింట్, ససెప్టబిలిటీ అంటే ఆ వీక్నెస్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే మీకు, అంటే ఆ అట్రాక్టింగ్ ఎబిలిటీ, అట్రాక్టింగ్ టెండెన్సీ, ఆ డిసీజ్ని అట్రాక్ట్ చేసేటటువంటి ఆ టెండెన్సీ ఉందో ఆ ప్రోగ్రామ్స్ అనేది మన మీద ఇన్స్టాల్ అవుతాయండి. ఇప్పుడు మనకు విండోస్లో బగ్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ వైరస్ వచ్చి ఇన్స్టాల్ అవుతాయి. మనం ఆ వైరస్ని తీయాలంటే ఒక యాంటీవైరస్లో నెంబర్ ఆఫ్ యాంటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక యాంటీవైరస్ని మనం ఇన్స్టాల్ చేసామనుకోండి, అది నెంబర్ ఆఫ్ వైరస్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఒక వైరస్ని తీసేసి యాంటీవైరస్ వదిలేస్తే మిగిలిన వైరస్ ఉంటాయి కదా. అలాగే మన బాడీలో కూడా నెంబర్ ఆఫ్ ఈ యాంటీ ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటాయండి. 1 by 1 మనం రిమూవ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే కంప్లీట్గా హెల్త్ అనేది మనకు రీగెయిన్ అవుతుంది. ఈ కంప్లీట్గా వైరస్ని కంప్లీట్గా మన మీద ఇన్స్టాల్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి ఒక మెడిసిన్ చాలదు. ఇప్పుడు మనకు నక్స్వామిక ఇన్స్టాల్ అయింది అనుకోండి, దాన్ని నక్స్వామికతో రిమూవ్ చేయాలి. అలాగే పల్స్టిల్లా అనేటటువంటి ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయింది అనుకోండి, దాన్ని పల్స్టిల్లాతో రిమూవ్ చేయాలి. అలాగే మీకు ఆ ట్యూబర్క్లోసిస్ కలిగించడానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే గోనోకోకస్, సిఫిలిస్, ఇవన్నీ కలిగించడానికి, మీకు ఇచ్చి డిజార్డర్ ఏదైనా కూడా కలిగించడానికి, ఏ బ్యాక్టీరియా కూడా మన మీద ఇన్స్టాల్ అయ్యి, ఏ బ్యాక్టీరియా మన మీద పెరుగుతుంది, వైరస్ పెరుగుతుంది అంటే దానికన్నా ముందే ఒక ప్రోగ్రామ్ అనేది మన ఎనర్జీ ఫీల్డ్లో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుందండి. దాన్ని రిమూవ్ చేయడానికి మనకు అలాంటి ప్రోగ్రామే కావాలి. అందువల్ల ఒక్క మెడిసిన్తో మనం రిమూవ్ చేయడం కుదరదు. మన ఎనర్జీ ఫీల్డ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది ఇన్స్టాల్ అయినాయి అనేది మనం ఎలా మెజర్ చేయగలం? మెజర్ చేయలేం. జస్ట్ మన సిమ్టమ్స్, ఆ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఎక్స్ప్రెషన్ని బట్టి ఆ సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఐడెంటిఫై చేసి ఆ సూపర్ఫిషియల్గా ఉన్న ప్రోగ్రామ్ని మనం రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. మరలా దాన్ని ఇంకొక మెడిసిన్తో రిమూవ్ చేస్తాం. అలాగే దాని తర్వాత అది రిమూవ్ చేయగానే దాని కింద ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దొంగలు భూమిలో దాక్కున్నారనుకోండి, ఆ పైన ఉండి తీస్తే కింద వస్తూ ఉంటాడు కదా. అలాగే మీకు నెంబర్ ఆఫ్ డిజార్డర్స్ అనేది సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పామనుకోండి పేషెంట్కి, అమ్మో హోమియోపతి వేస్తే పాత జబ్బులు వచ్చేస్తాయి, హోమియోపతి వేస్తే జబ్బు పెరిగిపోతుంది, ఇలాంటి అపోహలు, నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇలాంటి అపోహలు అనేది ఏర్పడతాయండి. ఒక్కొక్క డిజార్డర్ని మనం అలా తీసుకుంటూ పోతే బాడీ మనకు ఎంతో, అంటే మనకు ఒక వెల్ బీయింగ్ అనమాట, ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేది మనలో ఏర్పడుతుందండి. అలాగే లాంగ్ స్టాండింగ్ ఉండే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే షార్ట్ యాక్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిని మనం కొన్ని ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా కొన్ని రోజులు ఎక్స్ప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా వాటంతటికి అవే ఎగ్జాస్ట్ అయిపోతాయండి, ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతాయి. కొన్ని లాంగ్ స్టాండింగ్గా, క్రానికల్గా లాంగ్ స్టాండింగ్ లైఫ్ టైం ఉండేటటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి డీప్ యాక్టింగ్ మెడిసిన్స్తో మనం రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఈ విధంగా మీకు అర్థమయ్యే ఉంటుంది కొంత. మీకు మన కంప్లీట్గా క్యూర్ అనేది తీసుకురావాలంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేది అవసరం అవుతుందండి. కంప్లీట్గా అన్ని ప్రోగ్రామ్స్ని, అన్ని డిసీజ్డ్ ప్రోగ్రామ్స్ని మనం రిమూవ్ చేసేస్తే ఆ డిఎన్ఏ అనేది న్యాచురల్గా, మన ఎనర్జీ ఫీల్డ్ అనేది న్యాచురల్గా వైబ్రేట్ అవుతుంది, న్యాచురల్ ఫంక్షన్స్ చేస్తుంది. అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎండలోకి వెళ్ళినా తట్టుకోగలుగుతారు, వానలోకి వెళ్ళినా తట్టుకోగలుగుతారు, ఎంత చలిలో ఉన్నా కూడా మీరు నార్మల్గా ఫంక్షన్ చేయగలుగుతుంది. మీ బాడీ లైట్గా ఏదో తెలియనటువంటి ఆనందం మీలో నుంచి పొంగుతుందండి. మన స్పిరిచువల్గా మనం చెప్తుంటారు కదా, మోక్షం అంటాను చూసావా, అంటే మనం ఎట్లాగంటే వెరీ వెరీ లైట్ అయిపోయి మనలో నుంచి మనకు ఒక రకమైనటువంటి ఆనందం అనే ఫీలింగ్ తప్ప ఇంకేముండదు మనలో. ఇంక ఏది చూసినా మనకు ఆనందంగానే ఉంటుంది, లైఫ్ని హ్యాపీగా మనం లీడ్ చేయగలుగుతామండి. ఇట్లా మీకు కొంత అర్థమయ్యే ఉంటుంది. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాము. మీకు ఇంకా ఫర్దర్గా నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపిస్తే మీకు కామెంట్లో రాయండి. ఎక్కడైనా ఏదైనా
బిట్ సరిగ్గా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పలేదనిపిస్తే మీరు కామెంట్లో రాయండి. దాన్ని ఫర్దర్గా ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇది చాలా మంచి వీడియో, మీరు చూడాలి. ఖచ్చితంగా మీకు హోమియోపతి మీద ట్రీట్మెంట్ మీద ఒక అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అర్థం చేసుకుంటే మీకు ఆ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలని అవుతుంది. అలాగే లెర్నర్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియో వెరీ బేసిక్ వీడియో అండి. ఈ క్వశ్చన్ అడిగినందుకు నేను చాలా ధన్యవాదాలు అండి. క్వశ్చన్ అడిగిన వాళ్ళకు. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.